ఈరోజు మే నెల 4వ తారీఖు 2025వ సంవత్సరం ఆదివారం. నిన్న మధ్యాహ్నం ఎండ దెబ్బ తగిలింది, అంటే 3వ తారీఖు రాత్రి భోజనం చేయాలి. ఇవాళ ఉదయం మోషన్స్ వస్తుంది, భోజనం చేయాల. ఇలాంటి నీరసంలో ఉన్న నేపథ్యంలో నా పొరుగున ఉన్న పి ప్రకాష్ అనేవాడు అంతకుముందు అతను భార్యను విడిచిపెట్టి వాళ్ళతో ఉంటున్నాడు, ఆమె కూడా భర్తను విడిచిపెట్టి వాళ్ళిద్దరు ఉన్నారు. సరే, అది నాకు అనవసరం. ఈరోజు భయంకరంగా నా మీద పడి కొట్టేశాడు, గిల్లి కజ్జా పెట్టి. నేను చేసిన నేరం ఏంటంటే, మరి మంచినీళ్ళు తాగే పబ్లిక్ కుక్క దగ్గర అన్నం కుక్కలకి వేస్తున్నావు కదా, ఇటువైపు వేసుకోవచ్చు అన్న. గబా పడా కొట్టేశాడు. అయితే మా పిల్లలు, నానా నువ్వు దేవుని సేవకుడి, నీ మొహం మీద కాండ్రి చూసినా నువ్వు వాళ్ళకి ప్రతిఘటించొద్దు అని చెప్పి ఉన్నారు. ఇప్పుడు డౌట్ పిటిషన్ పెడుతున్నాం. పి ప్రకాష్, అంతోని, ఆమె పేరు అంతోని. వాళ్ళిద్దరూ గతంలో జనవరి 12వ తారీఖు రాత్రి 12 గంటలకి అప్పుడు సుందరమ్మ గారి ఇంటి దగ్గర ఫంక్షన్ జరుగుతుంది. ఆ రోజు వచ్చి పోట్లాడికి దిగారు. పోట్లాడికి దిగి ఏంటి వీడు, ₹1 సంపాదన ఉండదు, దర్జాగా తిరుగుతుంటాడు, మాకంతా అప్పులు, కొన్ని రకాల అసూయలు. సరే, 2 ముక్కలు కట్ చేస్తాను. వాడు ఈరోజు 4:30కి వచ్చి టపా కొట్టేశాడు. అక్కడ మంచినీళ్ళు పట్టిన స్థలం, అలాంటి చోట ఏమో నువ్వు కుక్కలకి అన్నం వేస్తే అలాగా వచ్చి పడా కొట్టేసాడు. అసలు నీరసంగా ఉన్నా, తర్వాత ఉపవాసం, మోషన్ అయ్యింది. 2 ముక్కలు చెప్తున్నాను. మేము 3 అన్నదమ్ములు, నేను ఆఖరి వాటిని 7వ తరగతి వరకు చదివాను. సెయింట్ ఆంటనీ సార్సియంలో 5వ తరగతి, తర్వాత గాంధీ స్కూల్లో 2 సంవత్సరాలు చదివాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను 1996లో యేసన్ గారి ద్వారా ఉండవల్లిలో రక్షణ పొందా, నెంబర్ 1. నెంబర్ 2, బిషప్ హ్యారీ సెబస్టియన్ గారి ద్వారా తెనాలి డగ్లస్ చర్చిలో రెవరెండ్ అభిషేకం పొందాను. ఆ తర్వాత మరుసటి సంవత్సరం ముదునూరుపాడు స్వస్థత సేవలో బిషప్ అద్దంకి జానయ్య గారు, ప్రతాప్ సిన్హా అమాన్పల్లి గారు ద్వారా రెవరెండ్ అభిషేకం పొందాను. ఈ ప్రకాష్ అనేవాడు, అతని ఊపుడు కత్తి అంతోని, గతంలో నా మీద ఒకసారి ఇలాగే యుద్ధానికి వచ్చారు, నా చేయి చేసుకుపోయారు. ఈ లోపల అక్కడ యువకులందరూ అడ్డుపడి చేశారు. ఈ రోజు కూడా వాడు మా పొరుగునే మా అబ్బాయి ఉంటాడు, వాడిని ఈ రొంపులో దించడం నాకు ఇష్టం లేదు. నా కొడుకు కోడలు వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు, వాళ్ళ పిల్లలేమో కాలేజీలకు వెళ్తారు. అలాంటిది ఈరోజు వాడు వచ్చి ఎడాపెడా కొట్టేశాడు. ఉపవాసం మీద ఉన్నా కదా నీరసం అయిపోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, డౌట్ పిటిషన్ గతంలో జనవరి 12వ తారీఖు రాత్రి ఒకసారి ఇలాగే జరిగింది. సుందరమ్మ వాళ్ళ కొడుకు ఫంక్షన్ పెట్టినప్పుడు అక్కడ కుర్రోళ్ళు ఉండబట్టి నేను బ్రతికిపోయాను. ఈరోజు సాయంత్రం 4:30కి పోలీస్ కంప్లైంట్ పెట్టకపోతే పిల్లలు అన్నారు, నువ్వు దేవుని సేవకుడివి, దేవుడే చూసుకుంటాడు, బాగా ప్రార్థిస్తున్నాను అని మా పిల్లలంతా ఫోన్ ద్వారా నాకు తెలియజేశారు. ఎందుకైనా మంచిదని డౌట్ పిటిషన్ అనే ఈ వీడియో నేను పెడుతున్నాను. రేపు ఏదైనా జరిగిందంటే మాత్రం అతను చాలా దుర్మార్గుడు అన్నమాట. ప్రకాష్ కట్టుకున్న భార్యను విడిచిపెట్టి ఇప్పుడు దగ్గర ఉంటున్నాడు. అలాంటిది ఆమె కూడా మామూలు మనిషి కాదు, భర్తను వదిలేసింది, తర్వాత ఇంకో విషయంతో ఉంది. ఇలాంటి మనిషి, అలాంటి దుర్మార్గుల వల్ల నాకు ప్రాణహాని ఉందని ఒకళ్ళిద్దరు డౌట్ పిటిషన్ పెట్టమన్నారు. నేను డౌట్ పిటిషన్ పెట్టాను, కానీ వీడియో ద్వారా ఇది కొందరికి, క్రైస్తవులకి, క్రైస్తవ నాయకులకి తెలియాలని నేను పెట్టాను. నీ పొరుగువాడి మీద, నీ శత్రువు మీద నీ కోపం ఉంది, సాయంత్రం వరకు అది ఉంచవద్దు పానీ అన్నట్టు. అదేవిధంగా దేవుడే మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు అని రోమా 8:28లో దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నేను మానేస్తాను, ప్రార్థనలో ఉంటాను. నాకు ఏదైనా ప్రాణహాని జరిగిందంటే పి ప్రకాష్ అనే నా పొరుగింటి వాడు, అతని రూపుడు కట్టి అంతోని, వాళ్ళు బాధ్యులు. నా పిల్లల్ని ఎవరిని ఈ రూపులో లాగా నాకు ఇష్టం లేదు, ప్రార్థనలోనే గడుపుతాను. పట్టుదలతో ఎక్కువ ప్రార్థన చేస్తాను. మన వెనుకట్లో దేవుడికి కొన్ని మాటలు దీవించబడతాం. ప్లీజ్, ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.